అండి. హాయ్. ఇప్పుడు మనకి 'కల్కి', 'రాజాసాబ్' రెండిటి నుంచి మనకి పోస్టర్స్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో పోస్టర్స్ ఎలా అనిపిస్తున్నాయి? మీ జోపేట అని ప్రభాస్ అన్న అక్కడ ప్రభాస్ గురించి చెప్పనవసరం లేదు. హేటర్స్ కు దింపుతాడు మొలికి. ఇక సినిమా మాత్రం హల్చల్ ఉంటది అంతే. అదే నాగశ్విని లాస్ట్ టైం చూసుకున్నట్టయితే మనకు ఒక మహానటి లాంటి బయోపిక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది మొత్తం అడ్వెంచర్ స్టోరీ కదా. సో సిరీస్ ఏమైనా తీసే ప్లానింగ్ ఉండొచ్చా? సిరీస్ అంటే ఇండియన్ ఇండస్ట్రీని అంటే మంచిగా చెరిపేసింది అనుకో. ఇప్పుడు కామికాన్ లో కూడా జెండా ఎగిరేసారు, కానీ దాన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇప్పుడు సినిమా అక్కడ కూడా ఇట్టు కొట్టింది అనుకో, పక్కా పార్ట్ 2 ఉంటుంది. ఎందుకంటే సావుకు అడిగిరు క్వశ్చన్. హిట్ అయితే మాత్రం ప్రభాస్ అన్న ఇప్పుడు ఖచ్చితంగా పార్ట్ 2 ఉంటుంది అన్నాడు. కాబట్టి సినిమా హిట్ అయింది అనుకో, మనం గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది ఇండియన్ ఇండస్ట్రీలో మాత్రం ఇంతవరకు చూడలేము. ప్రభాస్ కూడా ఆ యొక్క ఇప్పుడు మనం సినిమాకు అంటే కొత్త కొత్తగా స్టోరీని చూసుకుంటే, ఇప్పుడు ఎప్పుడు మన సినిమాలో తెలుగులో అయితే లవ్ స్టోరీస్ మాత్రమే ఉంటాయి. కొత్తగా తీసుకుంటుంది కాబట్టి మనం దానికి సపోర్ట్ చేయాలి, దాన్ని ఇట్టు కొట్టాలి. ఇట్టు కొడితే మాత్రం బాహుబలి రికార్డులు కానీ, త్రిపురాల రికార్డులు కానీ, మళ్ళీ ప్రభాస్ మాత్రమే రికార్డులను చెరిపేస్తాడు పక్కా. అంటే ఈ స్టోరీస్ ఇప్పుడు మనకి హనుమాన్ స్టోరీ చూసుకున్నా గానీ, మహావీరుడు చూసుకున్నా గానీ, ఇంతకు ముందు ఇంకా చాలా వచ్చాయి, సూపర్ మ్యాన్ స్టోరీస్ కానీ. సో ఇట్లా ఇప్పుడు ఆ సిరీస్ లో తీసుకోవచ్చా ఇది కూడా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే ఆదిపురుష్ 600 కోట్లు పెట్టి విఎఫ్ఎక్స్ పెట్టి తీసారు, అది 6 కోట్లు పెట్టి కూడా తీసినట్టు కూడా అనిపించలేదు. మనోడు 15 కోట్లు పెట్టి తీసిండు, మస్తు వేరే లెవెల్. అంటే మన కథ స్టోరీ బాగుంది అనుకో, సినిమాని ఎవడు ఆపలేడు. ఇప్పుడు కాంతారా 15 కోట్లు పెట్టిరు, 400 కోట్లు వచ్చినాయి. కాశ్మీర్ ఫైల్ 400 కోట్లు వచ్చినాయి. కాబట్టి మన కథ ఇంపార్టెంట్, అందుకే 500 కోట్లు పెట్టిరని నాకు అనిపిస్తుంది పక్కా. రాజాసాబ్ మారుతి కాంబినేషన్ లో మన ప్రభాస్ వస్తుంది కదా. సో అది మనకి మారుతి చూసుకుంటేనే లవ్ స్టోరీస్ ఉంటాయి. సో వరుసగా మనకి యాక్షన్ స్టోరీస్ తీసిన ప్రభాస్ ని లవ్ స్టోరీస్ లో చూడగలుగుతామా? ఖచ్చితంగా. ఎందుకంటే డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి ఇవన్నీ లవ్ స్టోరీ మూవీస్ కాబట్టి అవి మస్తు గట్టిగా ఆడినాయి. అప్పట్లోనే 10 కోట్లు పెడితే ఎంతో 50-60 కోట్లు వచ్చినాయి సినిమాకి. ఇప్పుడు 600 కోట్లు వచ్చినా తక్కువనే రాజాసాబ్కు. ఎందుకంటే హర్రర్ మూవీ ఇంతవరకు ఏ హీరో కూడా, పెద్ద హీరోలు ఇంతవరకు తీయలేరు. షారుఖ్ ఖాన్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, ఇప్పుడు వాళ్ళతో ఈక్వల్ ఉంది కదా ప్రభాస్. కాబట్టి వాళ్ళ లెవెల్కు ఇంకా క్రాస్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. మనకి బేసిక్ గా పాన్ ఇండియా తెలుసు. మరి కల్కిలో చూసుకున్నట్టయితే పాన్ స్టార్స్ ఉన్నారు. సో పాన్ స్టార్స్ వచ్చేసి మన కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మూడు కలిసిపోయినట్టేనా? అంతే పక్కా. సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ పాన్ స్టార్ కదా, పాన్ కార్డు పెట్టుకోవాల్సిందే. ప్రభాస్ మాత్రం పాన్ వరల్డ్, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అమీర్ ఖాన్ వీళ్ళంతా అమెరికా పోయి సెటిల్ అవ్వాల్సిందే. మనోడు మాత్రం యూఎస్ఏ కాదు, అన్ని ఇండియన్ మొత్తం వరల్డ్ లో వేలేస్తాడు పక్క.